K7 ఫ్యామిలీ మెంబర్స్కి నమస్కారం. నేను తోటకూర రఘు. ఈ రోజున ఎక్కడ చూసినా సరే డిస్కషన్ పుష్ప గురించి, పుష్ప 2 గురించి. ఈ సినిమా విడుదలకు ముందే సూపర్ సక్సెస్ అయింది. ఒకప్పుడు తెలుగు సినిమా 50 రోజులు అంటే రోజులు రన్ను బట్టి ఉండేది. ఎన్ని కేంద్రాల్లో ఎన్ని రోజులు ఆడింది, హౌస్ఫుల్ కలెక్షన్స్తో నడిచిందా, లేకపోతే 100 రోజులు బలవంతాన్ని పూర్తి చేశారా అనేటువంటిది డిస్కషన్ జరుగుతుండేది. కానీ ఈ రోజున అట్లా కాదు. ఎన్ని కోట్లతో, ఎన్ని వేల కోట్లతో సినిమా తీస్తున్నారు, ఎంత బిజినెస్ చేశారు. తాను పెట్టిన పెట్టుబడి కనుక తిరిగి వస్తే నిర్మాతకి హిట్ సినిమా. తాను కొన్నట్టు అంటే ఒక ఏరియాకి కానీ థియేటర్కి కానీ తాను కొన్న సినిమాకి తాను ఎంత పెట్టి అమౌంట్తో కొన్నాడో ఆ అమౌంట్ రిటర్న్ వస్తే బయ్యర్కి హిట్ సినిమా. అట్లాగే తన ప్రొడ్యూసర్ మళ్ళీ ఇంకొక సినిమా తనతో కనుక తీయగలిగితే డైరెక్టర్ పరంగా హిట్ సినిమా. ఆ హీరో అదే బ్యానరు, అదే డైరెక్టర్తో, అదే వీలైతే అదే సీక్వెల్గా అనమాట, పార్ట్ 2 పార్ట్ 3 అలాగా కనుక తీస్తే హీరో పరంగా సక్సెస్. సో ఆ విధంగా చూస్తే ఒక సుకుమార్ ఈజ్ ఎ గ్రాండ్ సక్సెస్. ఒక్క ఈ క్రెడిట్ అంతా కూడా అన్నమాట ఇప్పటి వరకు రాజమౌళి పేరు ఉన్నటువంటి రికార్డు. రాజమౌళి అనేటువంటి సినిమా ఎలా తీస్తాడో అంత గొప్పగా హైప్ తీసుకొస్తాడు. ఆయన టాక్టిక్స్ అదంతా కూడాను, ఆ యొక్క మార్కెటింగ్ టెక్నిక్ అనేటువంటిది మళ్ళీ ఈ పుష్ప సినిమాలో ఉంది. ఆ క్రెడిట్ సుకుమార్దా లేకపోతే అల్లు ఫ్యామిలీదా అనేటువంటి దాన్ని పక్కన పెట్టేస్తే ఈ ఆస్పెక్ట్లో మైత్రి మూవీ మేకర్స్ మేడ్ ఏ రికార్డ్ అంట, సూపర్ అన్నమాట, రికార్డు క్రియేట్ చేశారు. ఈ సందర్భంగా ఈ యొక్క మార్కెటింగు సినిమా ఈ పరంగా అంటే సినిమా ఓపెనింగ్స్ తీసుకురావటం వరకే ఆ ప్రొడక్షన్ యూనిట్ యొక్క బాధ్యత, వాళ్ళు చేయగలిగింది కూడా. ఆ సినిమా కనుక బాగుంటే ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్స్ ఉంటాయి, లేని పక్షంలో తగ్గుతాయి, అది వేరే విషయం. ఆ ఓపెనింగ్స్ రాబట్టడం వరకు వీళ్ళు నిర్వహించిన పాత్ర అభినందనీయం, ప్రశంసనీయం, ఆచరణీయం. ఈ రెంటిని మించి ఇంకొక 2 అంశాలు ఉన్నాయి. ఆ 2 ముఖ్యమైనటువంటి అంశాలు, ఒకటి ప్రీ రిలీజ్ అంటే థియేటర్ రిలీజ్ అయినటువంటి మొదటి రోజునే, అంటే సినిమా ఫంక్షన్ అనగానే తోపులాట లేకపోతే చొక్కాలు జీరిగిపోవటం, లాఠీ దెబ్బలు సర్వసాధారణం. అది లేకపోతే అది సినిమా ఫంక్షన్ కాదు అన్నట్టుగా ఉంటుంది మనకి జోష్. అసలు అప్పుడే వాళ్ళే అట్లా జరిగితేనే సినిమా హీరోలు. వాళ్ళ కోసం అంత జనం అన్నమాట, అంత ఫ్యాన్స్, క్రేజీ ఫ్యాన్స్ ఉన్నప్పుడే ఆ యొక్క గ్లామరు, వాళ్ళ యొక్క ఓపెనింగ్స్ కానీ ఉంటాయి. అంతవరకు తప్పులేదు, అలా జరగాలి కూడాను. మా చిన్నతనంలో మేము కూడా అనుభవించింది కూడా అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మాకు కూడా ఉన్నాయి. అది దాన్ని ఇప్పటికీ నేను సమర్థిస్తాను. కానీ ఆ ఓపెనింగ్ అంటే ఫస్ట్ డే అనే హీరో అంటే ఫస్ట్ డే మా ఫేవరెట్ హీరో కోసం అన్నమాట ఫ్యాన్స్ బాగా తొక్కిసలాడుకుంటారు టికెట్ కోసం. అట్లాంటిది హీరో వస్తున్నప్పటికీ ఆ యొక్క తొక్కిసలాట ఇంకా భయంకరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి స్పెషల్ షోస్ని ఈ లా అండ్ ఆర్డర్ దృష్ట్యా స్పెషల్ షోస్ని అసలు అనుమతించాలా వద్దా, దానికన్నమాట అట్లాంటి స్పెషల్ షోస్కి అనమాట సినీ సెలబ్రిటీస్ ఎవరైనా అటెండ్ కావాలా కూడదా అనేటువంటిది ఒకటి ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్గా అనమాట తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దీనికి. అది ఈ రోజున అన్నమాట ఆ ఒక్క పుష్ప సినిమాతోనే కొత్త ఇష్యూ వచ్చింది. అంటే దీని మీద అనమాట ప్రభుత్వం కానీ అంటే ప్రత్యేకించి సినిమా పరిశ్రమ, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆర్ ఫిల్మ్ బాడీస్ ఒక డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆ ప్రొడ్యూసర్స్ హీరో మీద వీళ్ళ మీద యూనిట్ మీద అనమాట కేసులు పెట్టుతున్నారు. అంటే జరిగింది కూడా అంత మరి ఒక డెత్
అనేటువంటి దాన్ని అంటే చావు అంటే మృత్యు ఉంది కాబట్టి దాన్ని ఎవరు కూడా కాదనలేము. అంటే కాజ్ అక్కడ రీజన్ ఉంది కాబట్టి దీని మీద చాలా ఫోకస్ పెట్టాల్సింది. అట్లాగే వీళ్ళు కానీ చాలా ఆడియో ఫంక్షన్స్ కానీ లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కూడా అనమాట తోపులాట లేకపోతే ట్రాఫిక్ జామ్స్ అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు ఆర్గనైజ్ చేసేటువంటి దీని వల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. ట్రాఫిక్ జామ్ జరిగి కానీ ఇది కానీ ఈ దృష్ట్యా ఈ యొక్క ఫిల్మ్ ఫంక్షన్స్ మీద కొన్ని పకడ్బందీ పక్కా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కండిషన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఈ దృష్ట్యా అన్నమాట ఒక ఫిల్మ్ బాడీస్ కానీ ముందు ఒక డెసిషన్ తీసుకోవాలి. రెండవది ఈ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి ఆ టికెట్ రేట్ మీద అంటే అది 1 వీక్ అన్నా 2 వీక్స్ అన్నా లేకపోతే 10 డేస్ అన్నా ఏదో ఒకటి వాళ్ళకి టికెట్ పెంచుకోవటానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనుమతించటం జరుగుతుంది. అంటే అక్కడ కొంతమంది ప్రొడ్యూసర్స్కి అంటే వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్షిప్ ద్వారా కానీ ముందుగానే అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కొన్నిటికి అనమాట అనుమతి రాకపోవడం కూడా జరుగుతుంది. కొంతమందికి చాలా అతి కష్టం మీద ఇవ్వటం జరుగుతుంది. దానికి ప్రభుత్వ పరంగా మన దుర్గేష్ గారు కూడా చెప్పారు, ఒక పాలసీని ఒకటి డిసైడ్ చేస్తున్నాము అని. అది చాలా చాలా అవసరం. ఎందుకంటే అది అందరికీ సమానంగా ఉండాలి, పార్టీలకు అతీతంగా సమానంగా ఉండాలి. అలాగే మీకు ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి హీరోలకు అతీతంగా ఉండాలి. ప్రతి ఏ హీరోకైనా సరే ఉండాలి. దానికి ఏమిటి ప్రభుత్వానికి ఈ ప్రత్యేక షోస్కి కానీ లేకపోతే టికెట్ రేట్లకు కానీ దీనికి అంటే అంటే మాకు ఇన్కమ్ వస్తుంది, మాకు ఎంత పర్సంటేజ్ వస్తుంది అని చెప్పేసి అంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రూపంలో కానీ ఇతరత్ర కానీ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వ వర్గాలు ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చాయి. కానీ అంతకుమించి ఒక రేట్ అంటే ఒక సినిమా టికెట్ రేటే కాదు, ఆ థియేటర్లో పార్కింగ్ దగ్గర నుంచి స్నాక్స్ వరకు ప్రతి దాంట్లో అన్నమాట స్పాన్సర్ రేట్లు ఉంటున్నాయి. అది అంటే కనీసం ఇప్పుడు అక్కడ తినుబండారాల మీద రేట్లు అంటే అది వాళ్ళ ఇష్టం, నీకు అఫోర్డబుల్ చేయగలంటే కొనుక్కుంటారు లేకపోతే లేదు. కానీ పార్కింగ్ మీద మాత్రం కొంత రెగ్యులేషన్ ఉండాలి, కొంత నియంత్రణ ఉండాలి. అదొకటి, దానిపైన ఒక ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నింటిని మించి ప్రభుత్వం ఫైబర్ నెట్వర్క్ అనేటువంటిది ఒకటి ఉంది. అంటే ఒక రకంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా అనమాట కొత్తగా అయినటువంటి అధ్యక్షుల వారిని రెడ్డి గారిని కలిసినప్పుడు ఫైబర్ నెట్వర్క్ కనెక్టివిటీ పెంచాలి అన్నారు. అంటే గల్లీకి గుడిసెకి డోర్కి ఫైబర్ నెట్వర్క్, ఫ్రీ ఇంటర్నెట్, ఫ్రీ సినిమా చూసే అవకాశం కల్పించాలి అని చెప్పేసి అడిగారు ఆయన. ఆ ప్రయత్నం చేయమన్నారు. దానికి ఏదన్నా కావాల్సి వస్తే అన్నమాట నన్ను డైరెక్ట్గా సంప్రదించండి అని కూడా అన్నమాట కొత్తగా అపాయింట్ అయిన ఆయన రెడ్డి గారికి చెప్పారు సీఎం గారు. ఇక్కడ నేను ఒక సూచన చేయదలిచాను. మీ కనెక్టివిటీ పెరగాలి అంటే ఇంటర్నెట్ ఉండటం అవసరం. ఆ ఇంటర్నెట్తో పాటు సగటు మనిషికి వినోద సాధన అనేటువంటి సినిమా ఉండాలి. మీరు ఎలాగో అనమాట ప్రొడ్యూసర్స్కి అనమాట వాళ్ళకన్నమాట టికెట్ రేటు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోమని మీరు అనుమతిస్తున్నారు కాబట్టి ఆ కండిషన్స్లో ఒక కండిషన్ పెట్టండి. మా యొక్క ఫైబర్ నెట్లో ఈ వారం రోజుల తర్వాత లేకపోతే 5 రోజుల తర్వాత ఒక్క షో మా ఫైబర్ నెట్లో ఒక్క షో వేయండి. ఇదిగో మాకు ఇన్ని కనెక్షన్స్ ఉన్నాయి. ఈ సినిమా చూసేటువంటి వాళ్ళందరి దగ్గర తరపున అన్నమాట ఒక్కొక్కరికి అన్నమాట 100 రూపాయలను ఎంతో ఒక నిర్దిష్టమైనటువంటి రేటు చేసి ఇంత అంటే తక్కువ అంటే బడుగులు కూడా అన్నమాట చూడటానికి వీలుగా ఆ కుటుంబం అంతా కలిపి చూస్తారు. ఆ రోజున మాత్రం ఆ కొత్త సినిమా అనగానే ఎప్పుడైతే వాళ్ళన్నమాట ఒక 100 రూపాయలకి కొత్త సినిమా ఇంటిల్ పద్ధతి చూడొచ్చు అనుకోండి, వాళ్ళు డెఫినెట్గా అనమాట ఫైబర్ నెట్ కోసం వెతుక్కుని వచ్చి కనెక్షన్ తీసుకుంటారు. మీ కనెక్టివిటీ పెరగడానికి కూడా అది సోర్స్ అవుతుంది. అలాగే 100 రూపాయలు 200 రూపాయలు ఎంతో కొంత
రీజనబుల్ ప్రైస్ వాళ్ళకి బడుగులకి ఇవ్వండి. దానివల్ల ఫైబర్ నెట్లో కనెక్టివిటీ పెరుగుతుంది. ఆ ఒక్క షో అంటే ఆబ్లిగేషన్ మీరు అన్నమాట. కొన్ని ఏది ఒక ఇలాంటి సినిమాలన్నీ కూడాను, ఏది పెద్ద పెద్ద భారీ సినిమాలన్నీ కూడాను ఒక థియేటర్స్లో, పెద్ద పెద్ద థియేటర్స్లో చూస్తేనే ఆ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నటువంటి అభిప్రాయం ఉంది. సో టికెట్ కొనుక్కొని అందరూ వెళ్ళేసి ఎవరైతే ఎఫోర్డబుల్ అంటే భరించగలరో, ఆ శక్తి ఆ ఖర్చు పెట్టగలరో వాళ్ళు వెళ్ళేసి థియేటర్లో చూస్తారు. సో ఆ ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు ఈ మీ ఫైబర్ నెట్ ద్వారా ఈ ఇంట్లో చూస్తారు. దానివల్ల మీ కనెక్టివిటీ పెరుగుద్ది. అంతకు మించి మీరు కోట్లాది రూపాయలు అనమాట ప్రభుత్వం యొక్క ప్రకటనలు అనమాట పేపర్స్లోను ఛానల్స్లో ఇస్తున్నారు. మీ సొంత ఛానల్ విపరీతమైనటువంటి కనెక్టివిటీ పెరిగిందనుకోండి, మీ యొక్క ఫైబర్ నెట్లోనే మీ యాడ్స్ అన్నీ మీరు రెగ్యులర్గా వేసుకోవచ్చు. మీ యాడ్స్ ఇవ్వటం కాదు, బయట నుంచి కూడా కొన్ని యాడ్స్ తెచ్చేసుకోవచ్చు. ఏదైనా సరే కనెక్టివిటీ వాళ్ళకి కావాల్సిన పబ్లిసిటీ. మీ కనెక్టివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి మీకు కూడా బయట నుంచి కూడా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, ఆదాయం వస్తుంది. ఇంకా దానిలో మెరుగైన సేవలు ఇవ్వచ్చు. ఇంకా మీ యొక్క ఫైబర్ నెట్ యొక్క పరిధిని పెంచుకోవచ్చు. అందువల్ల ప్రభుత్వం ఈ దృష్ట్యా కూడా అన్నమాట ఆలోచన చేయాలి. ఈ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నటువంటిది ఎంతో కొంత, అది 1 వీక్ తర్వాత, 10 రోజుల తర్వాత, 5 డేస్ తర్వాత ఏదో ఒక్క షో ఇచ్చేసి ఆ నెట్లో ఇదిగో ఇంత అమౌంట్ అని చెప్పి మీరు కలెక్ట్ చేసుకోండి, తప్పులేదు. అట్లాంటిది చేయాలి. సో ప్రభుత్వ పరంగా ఇప్పుడు అదే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఒకటి, లేకపోతే స్పెషల్ షోస్, టికెట్ రేట్లు, అలాగే ఫైబర్ నెట్వర్క్ కనెక్టివిటీకి ఏదన్నా వాళ్ళు స్క్రీనింగ్ రైట్స్ ఎక్సెట్రా అంటే వీటి మీద అన్నమాట ఒక నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఇది ఈ పార్టీకి అనుకూలంగా ఉంది కాబట్టి, లేకపోతే పలానా హీరోకి అన్నమాట అభిమానులు కాబట్టి, ఇలా కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా అనుమతించడం అనేటువంటిది సమంజసం కాదు. విమర్శలకు తావిచ్చిన వాళ్ళు అవుతారు. అందువల్ల ఇది పుష్ప సినిమాతో కొన్ని ఏది చనిపోవటం దాని మీద అన్నమాట కొంచెం ముందు మీడియా పరంగా అన్నమాట ఒక చర్చ జరగటం, ఈ దృష్ట్యా ప్రభుత్వం స్పందించాల్సిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే ఫిల్మ్ బాడీస్ కూడాను దీనిపైన రియాక్ట్ అవ్వాలి, ఒక నిర్ణయాలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.